తెలుసుకొని మరి అవే చెయ్యాలి. అలాగే మేడం. ఈ మణమ్మ ఎదుటి వాళ్ల దగ్గర గంగిరెద్దులా తలాడించింది అంటే నా లెక్కలు నాకుంటాయి. వీటి కాలనీలో దొంగతనం మరీ దారుణం మంజు. అవును పుష్పక్క, ఆ ముసలావిడ దగ్గరకు వచ్చి మంచినీళ్ళు అడిగారంట. పాపం దాహం వేస్తుంది కదా అని జాలిపడి మంచినీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళ్ళిందంట. అంటే ఆ వచ్చిన రౌడీ ఎదవలు ఆమె ఒంటి మీద ఉన్న గొలుసు లాక్కోవడమే కాదు, పాపం ఆమెని బాగా కొట్టారు. దొరికారు కదా పుష్పక్క, వాళ్ళకి మన సిఐ గారు నరకం అంటే ఏంటో చూపిస్తారులే. పుష్పక్క, ఇంకా కొత్త విషయాలేంటి? కొత్త విషయాలు ఏముంటాయి మంజు, అంతా రొటీన్ లైఫ్. స్విచ్ వేస్తే గ్రైండర్ ఎలా తిరుగుతుందో తెల్లారితే మనం అలా తిరుగుతూ ఉంటాం. డ్యూటీ ఎప్పుడు ఉండేది లెక్క. డ్యూటీ కాకుండా ఇంకేముంటది మంజు మనకు కొత్తగా? పర్సనల్ విషయాలుండవా? ఇంకేం పర్సనల్ విషయాలుంటాయి సత్య? పెళ్లి, భార్య, భర్త, ఇంకా ఇలాంటివి ఉంటాయి కదరా. ఏం మంజు ఎన్నడూ అడిగింది, ఈ రోజు పెళ్లి గురించి భర్త గురించి అడుగుతున్నావు? అంటే భార్యకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి ఇవి తెలుసుకోవాలని అనిపించింది. తెలుసుకోవడంలో తప్పే లేదు మంజు. భార్య భర్తల బంధం నిజంగా గొప్పగా ఉంటుంది. అంటే భార్య భర్తకు ఎలాంటి పనులు చేయాలి? చెయ్యడానికి చాలా ఉంటాయి. అవన్నీ అనుభవం ద్వారా వాటంతటా అవే తెలుస్తాయిలే. నేను పెళ్లి చేసుకోలేదు కదా, అందుకే భార్య అంటే ఎలా ఉంటుంది, భార్యకు ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారో నాకు తెలియదు అనుకుంటున్నావేమో. నాకన్నీ తెలుసు. భార్య